హాయ్ అండి. ఈరోజు మా బాబు చేసిన ఒక చిన్న పని నాకొక పెద్ద ప్రశ్న వేసింది. మనం పిల్లలకు ఏం నేర్పుతున్నాం? మార్కులా? మెడల్సా? లేక జీవన విలువలా? ఈరోజు మా బాబు దేవుడికి పూజ చేశాడు. పువ్వులు పెట్టడం దగ్గర నుంచి దీపం వెలిగించడం వరకు అన్ని పనులు అతనే చేశాడు. ఎవరు తొందర పెట్టలేదు. ఇలా చెయ్యని అరవలేదు. అతను తన ఫేస్‌లో చాలా ఓపికగా ప్రతి ఫోటోకి పువ్వులు పెట్టాడు. ఒత్తులు వాడుకొని ప్రమిదలో పెట్టాడు. దీపారాధన చేశాడు. హారతి కూడా ఇచ్చాడండి. చివరికి చక్కగా దండం పెట్టుకున్నాడు. ఇది కేవలం పూజ కాదు పేరెంట్స్. అది ఓపిక, శ్రద్ధ, భక్తి, కృతజ్ఞత నేర్చుకునే ప్రక్రియ. మనం పిల్లల్ని ఎప్పుడూ హర్రీ చేస్తుంటాం. త్వరగా, త్వరగా లేటవుతుంది చాలురా అంటూ. కానీ అలా చేస్తే వాళ్ళకి ఓపిక నేర్చుకునే అవకాశం ఇవ్వము. దేవుడి ముందు నిలబడి నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్న పిల్లలు జీవితంలో కూడా బ్యాలెన్స్ నేర్చుకుంటారు. పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం కంటే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో పార్టిసిపేట్ చేయనివ్వాలి. వాళ్ళ కళ్ళల్లోనూ శాంతి కనిపిస్తుంది. పిల్లల్ని సంస్కారం నేర్పించాలంటే పుస్తకాలొక్కటే కాదు. వాటితో పాటు వాళ్ళకి అనుభవాలు కూడా ఇవ్వాలి. ఈ వీడియో ఒక చిన్న రిమైండర్ మాత్రమే. పిల్లల్ని పక్కన నిలబెట్టకండి. పాల్గొననివ్వండి. తప్పులు చేయనివ్వండి. నిదానంగా నేర్చుకునే అవకాశము ఇవ్వండి. అలా పెరిగిన పిల్లలు రేపటి రోజుల్లో బలమైన మనసుతో, శాంతమైన ఆలోచనలతో మన సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఇదే మనం వాళ్ళకిచ్చే నిజమైన సంపద, నిజమైన విద్య, అలానే నిజమైన సంస్కారం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థాంక్ యూ.